న్యాయాధిపతులు 19. ఇజ్రాయేళ్లకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశి నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతడు ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములో తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటకే ఆమె పెనిమిటి లేచి తన దాసునిని 2 గాడిదలను తీసుకుని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఒక చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియకు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను. కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చొని అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి పానములు పుచ్చుకొని తరువాత చిన్నదాని తండ్రి, దయచేసి రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయం సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు ఆ ప్రాణమును బలపరుచుకొనమని చెప్పినందున వారు పొద్దువాలు వరకు తడువు చేసి ఇద్దరు కూడి భోజనం చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసులను లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ, ఇదిగో పొద్దుగుంకు వరకు సమీపమాయెను, నీవు దయచేసి రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో పొద్దుగూకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటకి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్ని అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు పొద్దువాల చాలా రాలెను. కనుక అతని దాసుడు, మనము యెబూనీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానితో చెప్పగా అతని యజమానుడు, ఇజ్రాయేళ్లకు గాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలో గాని రామాలో గాని రాత్రి బస చేయుదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు పొద్దుగుంకెను. కావున వారు గిబియాలో రాత్రి గడుపుటకే అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడునూ వారిని తన ఇంటికి పిలువలేదు. ఆ చోటికి మనుషులు, బెన్యామీను సాయంకాలమున ఒక ముసలివాడు పొలంలో తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిముల మన్య దేశంలో నుండి వచ్చి గిబియాలో నివసించుచుండెను. అతడు కన్నులెత్తి సంత వీధిలో ప్రయాణిస్తుడై ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను ఇక్కడ వాడని, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటుంది, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకోలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేత నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడా ఉన్న నా నౌకలకును ఆహారము ద్రాక్షారసమును ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమము కలుగునాగాక, నీకేవైనాను తక్కువైనడలా వాటి భారం నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత స్థిరపరిచినప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుడు మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాడితో అనగా, ఆ ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు బయలుదేరి వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి,
ఇదిగో కన్యకైన కుమార్తెను ఆ మనుషులు ఉపపత్తియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరపవచ్చును. కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. అతని మాట వినుటకు వారి మనస్సు లేకపోయాడు కనుక మనుష్యుడు బయట ఉన్న వారిలో అతని ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలం ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చి వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారంన పడి ఉన్నది. ఉదయం ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులు తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్తి అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గర్భం మీద చాపియుడు. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగారు. అతడు ఆ ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని ఉపపత్తిని తీసుకుని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇజ్రాయిల్ దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇజ్రాయిలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినపడుటకైనను లేదు. మీరు ఇది మనస్సును తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసే దీనిని గూర్చి మాట్లాడుదని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.